మై డియర్ ఫ్రెండ్స్, ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరియు ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరియు ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, మై నేమ్ ఈస్ పులి నరహరి. మై ఛానల్ నేమ్ ఈస్ పులి నరహరి. ఫ్రెండ్స్, నిన్న వచ్చినటువంటి కొత్త పాపప్ గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆ యొక్క పాపప్ గురించి నేను చెప్పాలని ఈ యొక్క వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, కొత్త లైవ్ వెబినార్, కానీ ఇది మారదు. అంటే ఇలా మీరు చాలా అర్థం చేసుకోండి. మనకి ఏం చెప్తుండు మన CEO గారు అనేది మీరు అర్థం చేసుకోండి. కొత్త లైవ్ వెబినార్, కానీ ఇది మారదు. మీరు గెలవడానికి మా నిజమైన భక్తి మరియు శ్రద్ధ మారదు. మార్పు తీసుకురావాలనే మా బలమైన సంకల్పం మరియు అభిరుచి మారదు. చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా ఒక అద్భుతమైన వాక్యాలు ఇవి. ఎందుకంటే ఇది అర్థం చేసుకునే వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. మార్పు తీసుకురావాలనే బలమైన సంకల్పం మరియు అభిరుచి మారదు. మానవాళిని ఉద్ధరించడానికి మా విలక్షణమైన దృక్పథం మారదు. నిజానికి ఒక ఉజ్వల భవిష్యత్తు మీకోసం వేచి ఉంది. మేము మీతో పంచుకోవాలనుకుంటున్న కొన్ని సానుకూలమైన నవీకరణలు ఉన్నాయి. అంటే మనతోటి కొన్ని సానుకూలమైన నవీకరణలను పంచుకుందామని ఈ యొక్క వెబినార్ అనేది పెట్టారు. ఫ్రెండ్స్, ఈ సంవత్సరం మా మొదటి లైవ్ వెబినార్లో గురువారం ఏప్రిల్ 10, 2025 మధ్యాహ్నం 12 అంటే ఈస్టర్ టైం, మన ఇండియన్ టైం ప్రకారం ఏమో 9:30, గురువారం రోజు 10వ తారీఖు 9:30కి మనకు వెబినార్ అనేది స్టార్ట్ అవుతుంది. లింక్ అనేది మనకు మన బ్యాక్ ఆఫీస్లోనే పోస్ట్ చేస్తారు. మీరు ఆహ్వానించబడ్డారు, ఎందుకంటే నువ్వు గెలవడానికి అర్హుడివి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా అర్థం చేసుకోండి. ఒక ఫౌండరే కాదు, అఫిలియేటర్స్గా ఇప్పటి వరకు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ గెలవడానికి అర్హులు. ఎలాగూ అనంటే మనకు ప్రతిదీ ఆటో పైలట్ సిస్టంలో మనకు ట్రాఫిక్ అనేది, ప్రతి ఒక్కరికి ట్రాఫిక్ అనేది వస్తుంది. కాబట్టి మీరు గెలవడానికి అర్హుడివి అని చెప్తుండ్రు. నిజంగా ఫ్రెండ్స్, మనకు మంచి అప్డేట్స్ రావాలని, మంచి భవిష్యత్తు ఉండాలని ఆ శ్రీరామచంద్ర ప్రభువును కోరుకుంటూ, నిజంగా అతను మంచి పరిపాలన చేశాడు. అంటే ధర్మాన్ని కాపాడడానికి చాలా మంచి ఇది చేశాడు. అతడు ప్రపంచానికే ఒక మార్గదర్శకుడు అయ్యాడు. అలాగే మన యాష్ గారు కూడా మంచి ఆలోచనలతోటి మంచి మార్గంలో ఉండి ప్రపంచానికి మంచి చేయాలనే కోరికతోటి నేనైతే ఈ యొక్క వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, కాబట్టి మనము ఇలాంటి ప్లాట్ఫామ్లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇది కరప్షన్కే కరప్షన్, అంటే ఇందులో అవినీతి లేదు. అవినీతి అనేది ఉంటే ఇప్పటి వరకు ఉండదు. ఏ కంపెనీ అయినా సరే అవినీతికి పాల్పడితే ఏది కూడా ఉండదు. చివరికి మనం కూడా అవినీతిగా ఎప్పుడైతే మనం బతుకుతామో అది ఎప్పటికైనా ప్రాబ్లమే. కాబట్టి ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నిద్దాం. ధర్మం మనల్ని కాపాడుతుంది. ఫ్రెండ్స్, ప్రతి విషయంలోనూ, అంటే మనం జీవించే
జీవన శైలిలో ధర్మంగా ఉంటే నిన్ను తప్పకుండా భగవంతుడు కాపాడుతాడు. ఆ గాడ్ అందరికీ ఒక్కడే. కాబట్టి ప్రతి ఒక్కరం మంచి ఆలోచనలతోటి, మంచి వేలో వెళ్దాము. మనము ఇందులో ఏదో ఊహించుకొని మనం ఏదో ప్రాబ్లమ్ తెచ్చుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతీదీ మనకు స్టెప్ బై స్టెప్పు అది జరుగుతూనే ఉంటుంది. అది వచ్చినా కొద్దీ మన యొక్క పనులు మనం చేసుకుంటూ మనము ముందుకు వెళ్ళాలే తప్ప, ఒకటేసారి ఎవ్వరికి కూడా ఇది కాదు ఫ్రెండ్స్. సక్సెస్ అనేది ఒక్కొక్క అడుగుతోటే మనకు వస్తుంది తప్ప, డైరెక్ట్‌గా సక్సెస్ ఎవ్వరు తీసుకున్న వాళ్ళు లేరు. ప్రతి ఒక్క వ్యక్తి సక్సెస్ గురించి తపన పడాలి అంటే, ఒక్కొక్క అడుగు వేయాల్సిందే. కాబట్టి ప్రతీదీ మీరు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలని నా యొక్క తపన తప్ప, మీరు వేరే విధంగా మంచి దారిలో నడవాలని, నాకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచాలనే కోరికతోటి మాత్రమే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను తప్ప, నాకేదో దీనివల్ల రావాలి, నేనేదో ఇది కావాలి అని నాకట అలాంటి ఆలోచనలు లేవు ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరు అందరూ బాగుండాలి, అందులో మనముండాలి. అంతేకాని అందరూ చెడిపోవాలి, అందరూ మనం గొప్పవాళ్ళం గావాలనంటే అది వృధా. అది భగవంతుడు గూడా మెచ్చడు. కాబట్టి మనమందరము ఒక మంచి వేలో ఉన్నాము. మనం మంచి దారిలోనే ఉన్నాము. కొంచెం వెయిట్ చేయండి. ప్రతిదీ మనం ఏదైతే అనుకుంటున్నామో అంటే మంచి భవిష్యత్తు ఉండాలి అని అనుకుంటున్నాము కాబట్టి, ఆ మంచి భవిష్యత్తు ఖచ్చితంగా వస్తుందని నేనైతే 100 కాదు 1000% నమ్ముతున్నాను. కాబట్టి మీరు కూడా మీ యొక్క అంటే మీ యొక్క జ్ఞానంతోటి ఆలోచించండి. ఇందులో మనమేమన్నా తప్పుందా? ఏదన్నా సరియైన విధంగా లేదా? అనేది మనం ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ మంచి మార్గంలో ఉండాలని, ప్రతిదీ తెలుసుకోవాలని, ఎందుకంటే లెర్నింగ్, లెర్నింగ్, లెర్నింగ్. ఈ ప్రపంచంలో మొత్తము మనము వచ్చిందే ప్రతిరోజు ఒక పాఠం లెక్కనే ఫ్రెండ్స్. ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటాము. మనం చేసే పనిలోనైనా, మనం నడిచే దారిలోనైనా ఏదో ఒకటి మనకు తెలుస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఒక లెసన్ గాబట్టి అది నేర్చుకుందాం. అంతే. దాని నుండి ఏమి తెలుసుకున్నామనేది ఒక్కసారి ఆలోచించుకుంటే మనకది అన్నీ తెలుస్తుంటాయి. కాబట్టి మంచి దారిలో వెళ్ళండి. అందరూ బావుండాలి. అందులో మనముండాలి. థాంక్ యూ ఫ్రెండ్స్. మరొకసారి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరియు మనకు ఇలాంటి గొప్ప ప్లాట్‌ఫార్మ్ అంటే ఆన్ పాసివ్ ప్లాట్‌ఫార్మ్ ఇచ్చినటువంటి మన సీఈఓ యాష్ గారికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థాంక్ యూ ఫ్రెండ్స్.